ఒక ఊర్లో ఆగ్నేయ ఆసియా అనే ఒక అరణ్యంలో ఒక చిన్న పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో ఎక్కువ మంది కుష్ఠరోగులు ఉంటారు. ఆ కుష్ఠరోగులు ఉండే స్థలంలోకి ఒకసారి ఒక మిషనరీ వచ్చాడు. వచ్చి వాళ్ళకి సువార్త ప్రకటించేవాడు. సువార్త ప్రకటిస్తూ, వినబడతలేదా? నీకు వినబడతలేదా? చూడాలి, కనబడతలేదు. ఇది పెట్టి చెప్పు, వినబడుతుందా? కాబట్టి ఆ సువార్థికుడు మిషనరీ ఏం చెప్పేవారంటే, మరి అక్కడ ఒక చిన్న ఏరు నీళ్లు పోతున్నాయి, ఒక వాగు, స్ట్రీమ్. అప్పుడు ఆయన చెప్పాడు వాళ్ళకి, మీరు వెళ్ళి ఆ వాగులు మీరు స్నానం చేయండి, మీకున్న ఆ రోగం పోతుందని చెప్పాడు. చెప్తే వీళ్ళు నమ్మలేదు. తర్వాత కొంతమంది ధైర్యం చేసి ఆ వాగులోకి లేకపోతే ఆ ఏటిలోకి వెళ్ళి స్నానం చేయటం మొదలుపెట్టారు. అప్పుడు కొద్దిగా రోగాలు తొలగిపోవటం మొదలయ్యాయి. ఆ తర్వాత అందరికీ నమ్మకం వచ్చింది. అనేక మంది ఆ ఏటిలో స్నానం ఆచరించి చాలామంది తనకున్న కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నారు. కాబట్టి దీన్ని బట్టి మనం నేర్చుకున్నది ఏంటంటే, మరి ఈ నీళ్ళ ద్వారా శరీర సంబంధమైన రోగం పోతుంది. అయితే యేసు ప్రభు ఇచ్చే స్నానం, మరి స్నానం ద్వారానే కదా మనం శుభ్రపరచబడేది. ఇది ఆత్మ సంబంధమైన స్నానం మన ఆత్మను శుభ్రం చేస్తుంది. అది ఈరోజు మనం నేర్చుకునే పాఠం. కాబట్టి ఈరోజు స్నానం గురించి బైబిల్లో 7 స్నానాలు ఉన్నాయి. ఈ 7 స్నానాలు ఏమిటనేవి ఆయన పూర్ణచంద్రరావు గారు ప్రత్యేకమైన కోరికలు వచ్చినప్పుడు ఈ మాట చెప్పాడు. బైబిల్లో 7 స్నానాలు ఉన్నాయని చెప్పాడు, కానీ దాని గురించి వివరణ ఇవ్వలేదు, సమయం లేదు దాన్ని ఇంకా మళ్ళీ. అయితే ఆ 7 స్నానాలు ఏమిటన్నది నేను మీకు చెప్తాను. కాబట్టి ఈ 7 స్నానాలు చాలా ప్రాముఖ్యమైనవి. అందులో మొట్టమొదటిది ఏమిటంటే, ఈ నయమాను అనే ఒక శతాధిపతి, సిరియా శతాధిపతి నయమాన్ అనేవాడు కుష్ఠరోగి. ఈ కుష్ఠరోగికి మంచి అధికారంలో ఉన్నాడు. దేవుడు అన్ని తెలివితేటలు ఇచ్చాడు. దేవుని దయ కూడా అతని మీద ఉంది. కానీ కుష్ఠరోగం ఉంది. కాబట్టి కుష్ఠరోగం ఉన్న వాడిని ఎవరు దరికి రానివ్వరు కదా. అప్పుడు ఆ ఇంట్లో ఒక పని పిల్ల, యూదా దేశం నుండి చెరగాకుండా పోయిన పిల్ల, ఆ పిల్ల ఏం చెప్పిందంటే, అమ్మా, మన యజమానుడు ఆయనకు ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆయనకు ఈ కుష్ఠరోగం పోదు. కుష్ఠరోగం పోవాలంటే ఒకే ఒక స్థలం, ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన తప్ప మన ఎవరు కూడా ఈ కుష్ఠరోగాన్ని బాగు చేయలేరని చెప్పినప్పుడు ఈ మాటను పురస్కరించుకొని ఈ నయమాన్ అనే వ్యక్తి అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ ప్రవక్తను కలుస్తారు. ఎవరు ఆ ప్రవక్త? ఎలీషా. ఆ ప్రవక్త కలిసిన తర్వాత జరిగింది ఏంటంటే, ఆయన వెళ్ళి చెప్తారు, నువ్వు వెళ్ళు ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునుగు. 7 సార్లు మునిగితే మనిషి శుభ్రం అయిద్దా? కుష్ఠరోగం పోద్దా? ఇది చాలా విచిత్రంగా ఉంది, వింతగా ఉంది. మైక్ పైకి పోతుందా? భారతదేశంలో ఫిబ్రవరి 26వ తారీఖు నుంచి 45 రోజుల పాటు మహాకుంభమేళ జరిగింది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు కానీ ప్రపంచ దేశాల్లో 66 కోట్ల మంది పుణ్యస్నానాలను ఆశ్రయించారు. ఈ 66 కోట్ల మందిలో ఎవరికైనా ఏ ఒక్క రోగమైనా తగ్గిందా? లేకపోతే ఈ అందరి మురికి ఎక్కువై ఒకరి రోగాలు ఒకరు పండుకున్నాయా? కాబట్టి ఏమీ కాదు, అదొక మూఢనమ్మకం అంతే. ఇప్పుడు మాట పెడతాడు. అయితే నిజమైన స్వస్థత యేసు ప్రభువు వారు ఇస్తాడు. ఈ నయమానుకు ఎలీషా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నువ్వు వెళ్ళి ఆ నదిలో 7 సార్లు మునిగి. అప్పుడు నయమాను కోపడతాడు, ఇదేంటి ఈయనేదో ప్రార్థన చేస్తాడు, ఈయన చేతులు పెడతాడు, ఏదో చేస్తాను అనుకుంటే నన్నేమంటున్నాడు, వెళ్ళి నదిలో మునగమంటున్నాడు. మా దేశంలో నదులు లేవా?
అని ముందు వ్యతిరేకిస్తారు, కానీ తర్వాత లోబడతాడు. లోబడి ఆ యొక్క దాసులు చెప్తారు, అయ్యా నువ్వు ఎందుకు అట్లా చేస్తావు, ఆ యొక్క ప్రవక్త ఏం చెప్పాడు నీకు, నీళ్ళల్లో మునిగి ఉన్నాడు అంతే కదా, నీకేమి ఏదన్నా ఒక బలి ఉంటే, ఏదన్నా ఒక డబ్బు ఉంటే, ఇంకేమన్నా చేయమంటే చేయవా, నీకు ఏం చేయమన్నాడు, ఊరికే నీళ్ళలో మునిగి ఉన్నాడు, మునగొచ్చు కదా అని అన్నప్పుడు ఇతను విధేయత చూపించి ఆ నీళ్ళల్లో మునిగాడు. చదవండి ఆ మాటలు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 10 నుంచి, 2వ రాజులు 5:10 నుంచి 14 వరకు. ఎలీషా పోయి 7 మార్లు స్నానం చేయి, నీ ఒళ్ళు మరలా బాగయి శుద్ధుడు అవదు అని చెప్పుటకు పంపాను. అందుకు నయమాను కోపం తెచ్చుకొని ఇట్లనను, నిలిచి బట్టి రోగం ఉన్న స్థలం మీద వారించి నేను అనుకుంటుని దమస్కు నదులైన. కాబట్టి మొత్తానికి అందులో అది మునిగిద్దని చెప్పు. అసలు తర్వాత చివరి వచ్చిన ఏ వచ్చిన అది అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము ఆయన శుద్ధి అయింది. చూసారా? కాబట్టి స్నానం ద్వారా శుద్ధి అయింది. అయితే ఇదేం స్నానం అంటారు? దీన్ని ఆత్మీయంగా చెప్పాలంటే ద బాత్ ఆఫ్ ఒబీడియన్స్, విధేయత అనే స్నానం. ఏ స్నానం ఇది? విధేయత అనే స్నానం. మనం పోయిన వారాలు స్థానాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఒక 7 మంచి స్థానాలు, ఒక 7 చెడ్డ స్థానాలు. ఈరోజు స్థానాలు కాదు, ఈరోజు మనం స్నానాల గురించి 7 స్నానాలు. మొట్టమొదటి స్నానం ఏంటంటే, ఏం స్నానం ఇది? విధేయత స్నానం. విధేయత చూపించాలి. దేవుడు ఏం చెప్పినా సరే, ఒకవేళ ఆ పద్ధతి మనుషులకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా అనిపించినా, కొంతమందికి అనుమానం అవ్వచ్చు, నీళ్ళ రమ్మితే రోగం పోవటం ఏంటి, అయినా సరే దేవుని వాక్యం చెప్తుంది, ప్రవక్త చెప్తున్నాడు కాబట్టి విధేయత చూపించాలి. మన జీవితంలో స్వస్థత రావాలంటే దేవుని మాటకు, వాక్యానికి విధేయులం కావాలి. దైవ సేవకుల మాటలకు, అంటే దైవ సేవకుల మాటలు అంటే దేవుని వాక్యమే కదా. నేను నిలబడి చెప్తున్నా అంటే నా మాటలా, దేవుని మాటలా? దేవుని మాటలే. కాబట్టి విధేయత చూపించాలి. కాబట్టి విధేయత లేకుండా, విధేయత వల్ల ఆదాము చచ్చిపోయాడు. ఈ పండు తినంలో నీవు నిశ్చయముగా చచ్చిపోయాడు. కానీ ఏం చేశాడు? విధేయత చూపించాడు, అవిధేయత చూపించాడు. అవిధేయత చూపించాడు, నీ మన్నే కనుక తిరిగి మన్నైపోదు. కాబట్టి అవిధేయత వల్ల నష్టం, అవిధేయత వల్ల ప్రాణాలు పోతాయి. రోమా 5వ అధ్యాయం. ఒక్క అవిధేయత ప్రపంచానికి ఎంత నష్టం చేసింది మీకు తెలుసు కదా. రోమా 5వ అధ్యాయం అవిధేయత అనే మాట 19 చదవను. ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడినో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా, ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డాయి. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, అవిధేయత అనేది పాపము. దానివల్ల ఒకడు అవిధేయత చేస్తే ఒక కుటుంబానికి నష్టం, ఒక సంఘంలో ఒక వ్యక్తి అవిధేయత చూపిస్తే సంఘానికి నష్టం, ఒక రాజు అవిధేయత చూపిస్తే రాజులకు నష్టం. పాకిస్తాన్ వాడు అది యుద్ధం చేస్తే నష్టమవుతుందని తెలుసు కదా, వానికి తెలుసా తెలియదా? నష్టపోయాడు. కొన్ని లక్షల మంది ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒక్కడి వల్ల ఎంతమంది చచ్చిపోయారు సైనికులు. కాబట్టి అవిధేయత అనేది మన జీవితంలో ఎంతో నష్టాన్ని తెస్తుంది. ఒకవేళ అవిధేయుడై ఈ నయమాను స్నానం చేయకుండా ఉండి ఉంటే ఏమయ్యేది? అతని రోగం పోయేదా? కాబట్టి విధేయత స్నానం వల్ల మనకేమైతుందంటే స్వస్థత, ఆత్మస్వస్థత కలుగుతుంది. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా విధేయులుగా జీవించాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. అమ్మా, యెషయా గ్రంథం 1:19. ఇప్పుడు చర్చికి మధ్య కొడుకులకి ఇట్లా 5 నలుగురు వస్తే కొడుకులు పెట్టుకోవడం ఎందుకు? నాకు తెలియక అడుగుతాను. మా ఒక మాట చెప్పని, కనీసం 10 మంది అన్న
బాధ్యుల సహోదరులు రావాలి. కోరిక వచ్చి లేకపోతే 2, 3, 4 రావటం మంచి పద్ధతిగా. దయచేసి అందరినీ కోరికలకు రమ్మని చెప్పి ఇప్పుడు చదవండి. యెషయా 1:19. మీరు సమ్మతించిన మాటలు వినేలా మంచి పదార్థములను అనుభవించుడు. అంతేనా? కాబట్టి సమ్మతింపకపోయినలా కాబట్టి అవిధేయత చూపకూడదు. అన్ని విషయాల్లో మనం విధేయులుగా ఉండాలి. ఆదాము అవిధేయత వల్ల ప్రపంచం నష్టపోయింది. దేవుని బిడ్డలంగా మనం ఏం చేయాలంటే విధేయత చూపించాలి. కాబట్టి ద బాత్ ఆఫ్ ఒబీడియన్స్ మనం చెప్పుకుంటున్న వాక్యం. మరి ఎన్ని స్నానాలు ఉన్నాయని చెప్పిన మనం? 7 స్నానాలు. 7 స్నానాల్లో మొదటి స్నానం మయమాను చేసిన స్నానం, విధేయత స్నానం. విధేయత స్నానం వల్ల రోగం పోయింది. ఒకవేళ మనం విధేయత చూపిస్తే మనకు శరీర రోగం పోవచ్చు, కానీ ఆత్మరోగం మాత్రం పోతుంది. అర్థమైందా? కాబట్టి యేసు ప్రభు చెప్పాడు ఆ స్త్రీతో, రక్తస్రావ స్త్రీతో, అమ్మా నీ విశ్వాసము మీకు రక్షించదు. వెంటనే రోగం పోయింది కదా. కాబట్టి దేవుడు స్వస్థపరుస్తాడు. స్వస్థత కలగాలంటే నీకు నాకేం కావాలి? అది ఆత్మ స్వస్థత కావచ్చు, శరీర స్వస్థత కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఏం కావాలి మనకు? విధేయత అనేది. దేవుని మాటకు, మన ప్రభువుకు విధేయులుగా ఉండే వాళ్ళంగా, జీవించే వాళ్ళంగా ఉండాలి. అది మొదటి విషయం. రెండవది ఏంటంటే ద బాత్ ఆఫ్ కాన్సక్రేషన్. నిర్గమకాండం 30వ అధ్యాయం 17వ వచనం. నిర్గమకాండం 30వ అధ్యాయం 17వ వచనం. నిర్గమ 30:17. మరి యెహోవా మోషేతో ఇట్లనెను, కడుక్కొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీఠమును చేసి ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుక్కొనవలను. వారు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమధూపం నర్పించుటకు బలిపీఠం వద్దకు వచ్చినప్పుడు నువ్వు తాము చావుకున్నట్టు నీళ్లతో కడుక్కొనవలను. కాళ్ళను చేతులను కడుక్కోవాలి. వాళ్ళు పరిశుద్ధ మందిరంలోకి వెళ్ళేటప్పుడు బయట గంగాళం ఉంటుంది, ఇతర గంగాళం, అందులో నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లతో కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని వెళ్ళాలి. ఒకవేళ ఎవడైనా సరే కాళ్ళు చేతులు, యాజకుడైనా లేవీడైనా పరిశుద్ధ స్థలంలో నైవేద్యం వేయటం కానీ, ధూపం వేయటం కానీ, ఏదైనా చేయడానికి స్నానం చేయకుండా లేకపోతే కడుక్కోకుండా వెళ్తే వాడు చనిపోతాడని వాక్యం చెబుతుంది. అంటే దీన్ని ఏమంటారంటే ద కాన్సిక్రేషన్. మనల్ని మనం పవిత్రపరచుకోవటం, పరిశుద్ధపరుచుకునే స్నానం ఇది. ఏ స్నానం ఇది? కాన్సిక్రేషన్ అంటే ప్రతిష్ఠిత స్నానం. 24వ కీర్తన 3-4 వచనాలు. కీర్తనల గ్రంథం 24:3-4 వచనాలు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయములను. కాబట్టి శుద్ధమైన హృదయము, నిర్దోషమైన చేతులు. మన చేతులు మురిగ్గా ఉన్న మనం ఏం చేస్తాం? వెళ్ళి నల్ల కింద నీళ్లు కడుక్కుంటాం. అలాగే మరి మనం ఈ స్నానం ఎలాంటిదంటే ప్రతిష్ఠిత, పవిత్రపరిచే స్నానం. కాబట్టి వాళ్ళు ఏ విధంగా, మరి ఇప్పుడు ఇది దేవుని మందిరం అనుకోండి, యాజకులు బయట ఉండాలి, గంగాలు ఉండాలి, కడుక్కోవాలి, అట్లా రావాలి. అంటే ఆ విధంగా దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు మనల్ని మనం పవిత్రపరుచుకోవాలి. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు పవిత్ర హృదయం కలిగి కడగబడి దేవుని మందిరం నుంచి రావాలి. కాబట్టి మన హృదయాలను మనం పరిశుద్ధపరచుకోవాలి. ఎలా పరిశుద్ధపరచుకుంటాం? మనం 3 అంతల పరిశుద్ధత కలుగుతుంది. మనకు ఎలా కలుగుతుంది? ఒకటి, వాక్యం ద్వారా ఉదక స్నానం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంది. దేని ద్వారా? వాక్యం ద్వారా ఉదక స్నానం. అదేవిధంగా ఫిబ్రవరి 13:12లో ఉంది. ఆయన రక్తం ద్వారా పరిశుద్ధత కలుగుతుంది. ఆయన రక్తం ద్వారా, యేసు రక్తము ప్రతి పాపం నుండి, 1 యోహాను 1:4-5, లేకపోతే యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని
పవిత్రులుగా మనల్ని పవిత్రపరిచేది దేవుని వాక్యం, మనల్ని పవిత్రపరిచేది యేసు రక్తం, మనల్ని పవిత్రపరిచేది పరిశుద్ధాత్మ దేవుడు. అది ఎక్కడ ఉంటుంది? 2 తెస్సలోనికీయులకు 3:2-13-14. కాబట్టి దేవుని వాక్యం వల్ల, యేసుక్రీస్తు రక్తం వల్ల, ఆయన ఆత్మ వల్ల మనం పరిశుద్ధపరచబడాలి. ఈ స్నానం ఏం చెప్తుందంటే మరి పవిత్రపరచబడే ద బాత్ ఆఫ్ కాన్సక్రేషన్ అని విన్నాం. అది రెండవది. మూడవది చూడండి, 2 సమయంలో 12వ అధ్యాయం. ఇప్పుడు ఇంకొక స్నానం గురించి చెప్తాను. 12వ అధ్యాయం 20వ వచనం. 2 సమయంలో 12:20. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానం చేసి తైలం పోసుకొని వేరే వస్త్రములను ధరించి ప్రవేశించి నొక్కి. ఇక్కడ జరిగింది ఏంటంటే 11వ అధ్యాయంలో ఆయన పాపం చేశాడు ఆ స్త్రీతో. 12వ అధ్యాయంలో నాతాను ప్రవక్త వచ్చి ఆ మాట చెప్పాడు. చెప్పిన తర్వాత అతను ఏమయ్యాడంటే ఒప్పుకున్నాడు. ఏమన్నాడు? 10వ వచనం చదవండి. 12:10. అమ్మా, నేను పాపము చేస్తున్న నిజం. ఎన్నో వచనం అది? 13వ వచనం. నేను పాపము చేసి తినని చూసారా, ఐ హావ్ సిన్డ్ అగెయిన్స్ట్ గాడ్. నేను పాపము చేస్తున్నాను ఒప్పుకున్నాడు. కాబట్టి అప్పుడు లేచి స్నానం చేసి, ఈ స్నానం చేయటం ఏం చెప్తుందంటే తన ఒప్పుదలకు, తన పశ్చాత్తాపాన్ని గుర్తు, తను రెస్టోర్ అయ్యాడు, సమకూర్చబడ్డాడు. నాతాను అంటాడు, దేవుడు నీ మీద దయ చూపించాడు, నువ్వు చేసిన పాపాలు బట్టి నేను చంపేవాడే కానీ దేవుడు నేను క్షమించాడు అని. అంటే సమకూర్పు. ఎట్లా స్నానం చేశాడు ఆయన? ఎట్లా స్నానం చేశాడు? యెషయా గ్రంథం కీర్తన 51 అమ్మా, కీర్తన 51:7 వచనం. కీర్తన 51:7. నేను పవిత్రునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరించుము, నేను హిమము కంటే ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. కాబట్టి దేవుడు ఆయన కడుగుతున్నాడు. ఆ దావీదు పవిత్రపరచబడ్డాడు. ఏం స్నానం ఇదంటే తను రెస్టరేషన్, సమకూర్పు స్నానం. మనం సమకూర్చబడాలంటే స్నానం చేయాలి. దేని ద్వారా స్నానం చేయాలి? హిస్సోపు ద్వారా, లేకపోతే ఆ రోజుల్లో సబ్బులు లేవు. ఆ రోజుల్లో దావీదు కాలం హిస్సోపు అని ఒకటి ఉంటుండే, దాంతో వాళ్ళు అదురుకొని స్నానం చేసేవాళ్ళు. ఇప్పుడు మనకు లక్స్, తర్వాత మైసూర్ శాండిల్ ఎలాగున్నాయో అవి సబ్బులు. అవి ఆ హిస్సోపుతో స్నానం చేసేవాళ్ళు. హిస్సోపుతో కాదు కానీ నీవు నన్ను కడుగు, నీవు నన్ను పవిత్రపరచు. ఈయన లేచి స్నానం చేశాడు, సమకూర్చబడ్డాడు. తన పాపాల విషయమై దేవుడే పెట్టుకున్నాడు. 3 వ్యక్తుల్లో బైబిల్లో వాళ్ళ పాపాలు క్షమించబడ్డాయి, సమకూర్చబడ్డాయి. 2 వ్యక్తులే, ఒకరు దావీదు, మరొకరు తప్పిపోయిన కుమారుడు. మిగతా వాళ్ళు కూడా మేము పాపం చేస్తే అన్నారు కానీ వారు ఒప్పుకోలు నిజమైన ఒప్పుకోలు కాదు. తప్పిపోయిన కుమారుడు ఒప్పుకున్నాడు, యథార్థమైన ఒప్పుకోలు. తండ్రి, పరలోకానికి నీ ఎదుట నేను పాపం చేసింది నిజం అని ఒప్పుకున్నాడు, క్షమించబడ్డాడు, తిరిగి తండ్రి ఇంటికి చేర్చుకున్నాడు, సమకూర్చబడ్డాడు. దావీదు చేసిన పాపం భయంకరమైన పాపం, అది శిక్షారుడు, కానీ దేవుడు ఆయన్ని క్షమించాడు, సమకూర్చబడ్డాడు. ఏదైనా పాపం చేసినట్లయితే మనం పశ్చాత్తాపడాలి. కాబట్టి సమకూర్చబడే స్నానం ఇది. అది మూడవది. నాలుగవది చూడండి, ఇక్కడ రాయబడిన మాటలు. యేసు ప్రభువారు గుడ్డివానికి ఒక బురదలో, యోహాను సువార్త 9వ అధ్యాయంలో కొన్నిసార్లు యేసు ప్రభువారు చాలా విచిత్రంగా చేస్తాడు. కొన్నిసార్లు ఏం చేసేవాళ్ళు అంటే నీకు చూపు కలుగును కాకంటే చూపు కలిగింది, అవునా కదా. కొన్నిసార్లు ఏం చేసేవాడంటే మరి ఆయన ఒక వ్యక్తి నేల మీద ఉమ్ము వేశాడు, బురద చేశాడు, బురద చేసి వాడి కళ్ళ మీద పూశాడు. పూసి నీ వెళ్ళి సిలోయమైన కోనేటిలో కడుక్కో అన్నాడు. ఎందుకు ఇట్లా చేశాడు యేసు ప్రభువారు అంటే అతను నిజంగా విధేయత చూపుతాడా చూపడా? ఇప్పుడు గుడ్డోడికి కళ్ళు లేని వాళ్ళకి నువ్వు కళ్ళ మీద ఏదైనా బురద పూస్తే ఇంకా పండుతుంది అంటే దాన్ని కూడా సహించాలి. సహించిన వానికి
ఆ బాధ అనుభవించడానికే మేలు. ఇవన్నీ పరీక్షలు అన్నమాట. వీడు నిజంగా సహిస్తాడా, నేను చెప్పినట్టుగా లోబడతాడా, వెళ్ళి సిలువలో కోనేటిలో కడుక్కుంటాడా అన్నప్పుడు వాడు ఏం చెప్పినట్టు విధేయత. యోహాను సువార్త 9వ అధ్యాయం అంతా కూడా అతని గురించే రాయబడింది, విధేయత. కాబట్టి ఇదేంటంటే ద బాత్ ఆఫ్ హీలింగ్ ద బ్లైండ్ మ్యాన్, ఒక గుడ్డివాడిని స్వస్థపరిచే స్నానం, కడుక్కోవడం. అందులో వెళ్ళి కడుక్కున్నాడు, అందులో దిగాడు, తన కళ్ళను కడుక్కున్నాడు, తన తలను కడుక్కున్నాడు, నెలదిగా మొత్తం స్నానం చేసి లేవు. ఇలా స్నానం చేసాక ఏమైంది, మొత్తం కళ్ళు వచ్చాయి, చూపు వచ్చింది, ప్రపంచాన్ని చూడటం మొదలు పెట్టాడు. ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. ద బాత్ ఆఫ్ హీలింగ్ కదా. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. యాకోబు 5:15. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేకును, అతడు పాపములు చేసిన వాడైతే. చూసారు, ఇతను కూడా ఏం చేశాడు, విశ్వాసంతో యేసు ప్రభు నాకు చెప్పాడు. లేకపోతే అతను అనుకోవచ్చు, ఇదేంటి యేసు ప్రభు ఇట్లా చేశాడు, నాకేదో యేసు ప్రభు గుడివాడ నువ్వు చూపు నందులు కాక అదంటే నాకు చూపు వచ్చేది, ఈయన వెళ్ళి నన్ను కడుక్కోమంటున్నాడు, నాకు చూపు వస్తుందో రాదు అనుమాన పడుంటే, ఒకవేళ అందులో వెళ్ళి కడుక్కోకపోయి ఉంటే చూపు వచ్చేదా, రాదు. కాబట్టి విశ్వాసంతో విధేయతతో వెళ్ళి కడుక్కున్నాడు, చూపు వచ్చింది, దేవుని బిడ్డ అయ్యాడు. తర్వాత అదే వ్యక్తి యేసుప్రభు వారి మందిరంలో, దేవుని మందిరంలో కనబడి, బిడ్డ అంటే శరీర సంబంధమైన చూపు వచ్చింది, ఆత్మ సంబంధమైన చూపు వచ్చింది, పరలోకానికి వెళ్ళిపోయాడు. 4వ స్నానం ఏంటంటే మరి స్వస్థపరచబడు స్నానం. 4 స్నానాలు చెప్పుకున్నాం. ఒకటి విధేయత స్నానం. ఎవరు చూపించారు విధేయత? నయమాన్ 10. రెండవది యాజకులు లేవీయులు పరిశుద్ధపరచబడు స్నానం. ఆ గంగాలం దగ్గర వాళ్ళు కడుక్కొని మందిరంలో వెళ్ళాలి. మూడవది దావీదు పాపం చేసినప్పుడు స్నానం చేశాడు, సమకూర్చబడే స్నానం. 4వది మరి స్వస్థపరచబడే స్నానం. ఈ పుట్టుగుడ్డివాడు వెళ్ళి సిలోయమ కోనేటిలో కడుక్కున్నాడు, 4వది. 5వది ఏమిటంటే చూడండి, ఆ మాటలు నిర్గమకాండం 14వ అధ్యాయం 21-22. నిర్గమకాండం 14వ అధ్యాయం 21-22. చాపగా యెహోవా రాత్రి అంతయు చేత సముద్రమును తొలిపించి ఆరిన నేలగా చేసిన పడగా. చూసారా, ఇది ఒక స్నానం. ఇటు పక్క నీళ్లు ఎంతో ఎత్తు, సముద్రంలో ఎంత ఉంటుంది అంత లోతు, ఈ పక్కనేమో ఎంతో ఎత్తు, ఈ పక్క నీళ్లు, మధ్యలో ఆరిన నేలలు. అంటే ఇది స్నానం చేసినట్టు అర్థం. అంటే ద బాత్ ఆఫ్ డెలివరెన్స్, అంటే ఐగుప్తు చెరలోంచి వారు విడుదలవుతున్నారు. మనం కూడా పాపమని ఐగుప్తులోంచి, దాసత్వంలోంచి బయటపడ్డట్టుగా ఐగుప్తు దాసత్వంలోంచి వాళ్ళు బయటపడ్డారు. 1 కొరింథీ చదువున్నాం 10వ అధ్యాయం 1-2 వచనాలు. కొన్ని వచనాలు ఎక్కువైనా మీరు ఇబ్బంది పడదు. 1 కొరింథీ 10 1-2 వచనాలు. 1 కొరింథీ 10 1-2 వచనం. సహోదరులారా, ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము కింద నుండి వారందరూ సముద్రములో నడిచిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తీసం పొందిరి. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు స్నానం చేశారు. ఏం స్నానం ఇది? ఏ స్నానం ఇది? విడుదలయ్యే స్నానం. ఐగుప్తు దాసత్వంలోంచి విడుదలయ్యారు వాళ్ళు. ఆ ఎర్ర సముద్రాన్ని దాటడం ద్వారా వాళ్ళకి విమోచన కలిగింది. 430 సంవత్సరాలు ఐగుప్తు దాసత్వంలో ఉన్న వాళ్ళు దేవుడు మోషేను పంపటం ద్వారా మరి ఆ ఎర్ర సముద్రాన్ని దాటారు. ఆ సముద్రంలో గుండా వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు మరి ఇది స్నానం, ఇది విమోచన స్నానం. చక్కగా చెప్పాలంటే ఏ స్నానం ఇది?
విమోచన స్నానం, అది ద బాత్ ఆఫ్ డెలివరెన్స్. కాబట్టి మనం విమోచింపబడ్డామా? అది మనం ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం చివరిలో అప్లికేషన్ ఇద్దాం. అది 5వది. 6వది ఏంటంటే యోహాను సువార్త 13వ అధ్యాయం నేనే చదువుతా. అదొక స్నానం ఉంది. యోహాను 13:5. యోహాను 13. యేసుప్రభువు వారు ఇక్కడ ఏం చేస్తున్నారంటే శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను పట్టుకొని ఉన్న తువ్వాలతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయొచ్చు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూ నన్ను నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎలా నాతో నీకు పాలు లేదను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడగమని ఆయనతో చెప్పాను. యేసు అతను చూచి, స్నానము చేసిన వాడు పాదము తప్ప మరేమీ కడుక్కోనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను. చూసారా? కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ద బాత్ ఆఫ్ హ్యూమిలిటీ. విధేయత చూపించాడు, తగ్గించుకున్నాడు. కాబట్టి ఏ విధంగా మరి మనం చూస్తే ఆ మాటలు మీకు దొరికాయా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-7 వచనాలు. అమ్మ, ఫిలిప్పు 2వ అధ్యాయం 5వ వచనం. అమ్మ, ఈ మనస్సును మీరును కలిగి ఉండి కలిగిన వాడై ఉండి కూడని భాగ్యం అని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను వ్యక్తులుగా చేసుకొని మరియు అకారమందు మనుషులుగా పడి మరణం పొందినంతగా, అనగా శిలవ మరణంతో పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునే స్నానం ఇది. ఏంటంటే బాత్ ఆఫ్ హ్యూమిలిటీ. యేసు ప్రభువు వారు ఎంత తగ్గించుకున్నాడు, ఎంతగా శిష్యుల పాదాలు సృష్టికర్త ఉండి సృష్టమైన వారి పాదాలు కడిగాడు. మహాదేవుడు, కెరూబులు, దూతలు, మహాగణులు పరలోకంలో పొగడబడుచున్న పరిశుద్ధులైన పొగడబడుచున్న ఈ మహాదేవుడు, మహిమగల ఈ దేవుడు భూమి మీద శిష్యుల పాదాలు కడిగాడు. ఎంత తగ్గించుకున్నాడు ఆయన. చాలాసార్లు మనం తగ్గించుకుంటున్నామా? యేసు అన్నాడు, ఒకరి పాదాలు ఒకరు కడుక్కోండి. మన పాదాలు కడుక్కోవడం అంటే లిటరల్గా కడుక్కోవని కాదు. దాని అర్థం ఏంటంటే ఒకరి ఏళ్ళలో ఒకడు తగ్గించుకోండి, విధేయత చూపించుకోండి. క్రీస్తు కలిసిన మనసు మనకు ఉండాలి. కాబట్టి ఏ స్నానం ఇది? యేసు ప్రభు వారు తగ్గించుకున్నాడు కాబట్టి తగ్గించుకొని వాళ్ళ పాదాలు కడిగాడు, శుభ్రం చేశాడు. ఇది తగ్గించుకునే స్నానం, ద బాత్ ఆఫ్ హ్యూమిలిటీ. ఆ వచనం కూడా మనం చదివాం, 6వది. కాబట్టి ఇన్ని స్నానాలు, 7 స్నానాలు బైబిల్లో ఉన్నాయి. 7 స్నానాల గురించి మీకు చెప్తున్నాను. ఇక చివరి స్నానం ఇంకొకటి ఉంది. అదేమిటంటే చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38. పేతురు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిరి. అప్పుడు కాబట్టి ఆ దినాన్ని ఇంచుమించు ఎంతమంది బాప్తిసం పొందారు? 3,000 మంది నీళ్ళలో మునిగారు. బాప్తిసం పొందారు అంటే ఇది కూడా ఒక స్నానమే. ఈ స్నానం ఏమంటారు? కొత్త జన్మ అనుభవం, ద బాత్ ఆఫ్ న్యూ బర్త్. యేసుప్రభు అంటాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడలేడు. అంటే అర్థం ఏంటంటే బాప్తిసం పొందటం అనేది చాలా ప్రాముఖ్యం. అంటే బాప్తిసం వల్ల రక్షణ వస్తుందా? బాప్తిసం వల్ల రక్షణ వస్తుందా? రక్షణ వల్ల బాప్తిసమా? రక్షణ పొందిన వాడు బాప్తిసం తీసుకోవాలి కానీ బాప్తిసం వల్ల రక్షణ రాదు. మరి అట్లప్పుడు బాప్తిసం ఎందుకు? బాప్తిసం ఎందుకు అంటే అది మన యేసుప్రభువు చెప్పాడు. ఏమని చెప్పాడు? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష
ఆయన చెప్పినట్టు చేయాలంటే. రక్షింపబడిన వాళ్ళు కొత్త నిబంధనలో 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు యేసుప్రభు ఇచ్చాడు. ఒకటి బాప్టిజము, రెండవది కమ్యూనియన్, బలలో పాల్గొనుట. సంఘంలో చేర్చబడిన ప్రతి వ్యక్తి ఈ 2 నియమంగా చేయాలి. మనం చేస్తున్నామా? బాప్టిజం పొందాం, దేవునికి వందనాలు. బలలో చేయవేస్తున్నాం, దేవునికి వందనాలు. కానీ మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. పాపం చేస్తూ బలలో చేయవేయటం తప్పిదం. కాబట్టి ఇక్కడ రాయబడిన మాటలు ఏమిటంటే ద బాత్ ఆఫ్ న్యూ బర్త్. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. గలతీ 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో కాబట్టి ఇక్కడ మరి యేసుక్రీస్తు వారిలో వారు బాప్తిసం పొందారు. అది అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ఆయన చనిపోయాడు, రెండవది పాత పెట్టబడ్డాడు, మూడవ తిరిగి లేచాడు. అంటే యేసుక్రీస్తులో ఐక్యపరచబడటం, ఐడెంటిఫికేషన్ విత్. నీళ్ళల్లో బాప్తిసం తొట్టి మన ఎదురుగా ఉంది. అక్కడ ఏం చేయాలి? నీళ్ళల్లో ముంచాలి, అక్కడ ఉంచాలి, మళ్ళీ పైకి. అంటే దీని అర్థం ఏంటిది అంటే మనం పాపాల విషయమై చనిపోయాలి, తిరిగి పాపాల విషయమై పాపాలు మానివేసాం. కాబట్టి అది జ్ఞాపకం చేసుకోవాలి. దీన్ని బట్టి ఇది ఏంటంటే మరి విశ్వాసుల బాప్టిజం గురించి దొరికిన మాటలు. ద బాత్ ఆఫ్ న్యూ బర్త్ బిలీవర్స్ బాప్టిజం. రోమా 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. రోమా 6వ అధ్యాయం 3-4 వచనాలు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము. కాబట్టి మనం బాప్తిసం నీళ్ళల్లో మునుగుతున్నప్పుడు అదొక స్నానమే. ఈ స్నానం ఏం చెప్తుందంటే నేను యేసుక్రీస్తు వల్లనే నా పాపాలు విడిచిపెట్టాను, ఆయనతో పాటు నేను చనిపోయాను, ఆయనతో పాటు నేను పాతి పెట్టబడ్డాను, ఆయనతో పాటు తిరిగి నేను లేచాను, యేసు ప్రభుతో ఐక్యపరచబడ్డాను అని చెప్తుంది ఈ బాప్తిసం. ఇది కొత్త జన్మ బాప్తిసం. ఏ బాప్తిసం ఇది? రక్షణ బాప్తిసం, కొత్త జన్మ బాప్తిసం. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. అమ్మ మీకు 7 బాప్తిసాలు చెప్పాను, మరి జ్ఞాపకం పెట్టుకు 7 స్నానాలు. అందులో మొట్టమొదటి ఏం చెప్పుకున్నాం మనం? విధేయత స్నానం. విధేయులుగా ఉండాలి. అన్నిసార్లు మీరు విధేయంగా ఉండాలి, ప్రార్థన చేయాలి, మందిరానికి రావాలి, మరి సహోదర ప్రేమ కలిగి ఉండాలి. యేసు మాటకు విధేయత చూపించాలి. విధేయత దేవుడు ఏం చెప్తే అది మౌనంగా ఆయన అంగీకరి. అది ఇష్టమా ఇష్టం లేకైనా విధేయత చూపించాలి. ఆధారం చూపించాలి. ఒక మనుషులు అవిధేయత ఉన్నారు, అనేకులు పాపులుగా చేయబడ్డారు. కాబట్టి విధేయులుగా జీవించిన ఎలాగున్నాను పరీక్షించుకున్నాను, నేను విధేయులుగా ఉన్నాను. రెండవది ఆ యాజకులు లేవీయులు కాన్సక్రేషన్, ద బాత్ ఆఫ్ కాన్సక్రేషన్. తను తాను ప్రతిష్ఠించుకుంటున్నాడు. కాబట్టి పరిశుద్ధపరుచుకునే స్నానం. కాబట్టి చాలా ప్రాముఖ్యమైంది, పవిత్రమైంది, పరిశుద్ధమైంది స్నానం. ఆ స్నానం ద్వారా అతను పరిశుద్ధపరచబడ్డాడు, పవిత్రపరచబడ్డాడు. అర్థమైందా? కాబట్టి అది రెండవది. మూడవది మనం ఏం చెప్పుకున్నామంటే దావీదు సమకూర్చబడ్డాడు. కాబట్టి మనం కూడా సమకూర్చబడాలి. సమకూర్చబడలేదా? ఇంకా ఏ విషయంలోనైనా సరే మనం పాపంలో ఉన్నామా? బైబిల్లో ఉంది, భ్రష్టులైన బిడ్డలారా నా ఎదుకు తిరిగి రండి, నేను మరలా మిమ్మల్ని సమకూరుస్తానంటాడు. ఏదైతే మనం కోల్పోయాము, మరి దావీదు అన్నీ కూడా తిరిగి సొంతం చేసుకున్నాడు. అన్నీ తిరిగి అతను ఏం చేశాడు? రెస్టరేషన్ అంటే సమకూర్చుకున్నాడు. కాబట్టి పశ్చాత్తాపడ్డాడు. యువ ప్రభు, నేను పాపం చేసిన ప్రభు, విశ్వాసంతో నన్ను కడుగు ప్రభు అని ప్రార్థన చేశాడు. ఆయన స్నానం చేయటం వల్ల ఆయన పాపం తొలగిపోయింది. ఆయన తిరిగి సమకూర్చబడ్డాడు. సమకూర్పు స్నానం అది మూడవది. నాలుగవది గుడ్డివాడు ఆయన వెళ్ళి శిలువ కొన్నిటిలో కడుక్కున్నాడు. ఇదేంటంటే స్వస్థత స్నానం. మరి స్నానం చేయాలి కదా. కాబట్టి మనకు ఏదైనా మురికి ఉంటే స్నానం చేస్తాం. భౌతికమైన స్వస్థత, ఆత్మ సంబంధమైన స్వస్థత. కాబట్టి దేవుని చెప్పినట్టుగా దేవుని వాక్యం. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాసత్వంలోంచి ఏ విధంగా ఎర్ర సముద్రంలో దాటారు. కాబట్టి ఇదొక స్నానం.
విమోచన స్నానం. విమోచన స్నానం. దేవుని బిడ్డల మా చివరి ముగింపులో మళ్ళీ మనం పరీక్షించుకున్నాం, ఎక్కడ ఉన్నాం మనం. విధేయత స్నానం, తగ్గింపు స్నానం ఉందా? యేసుప్రభువు ఏం చేశాడు? శిష్యుల పాదాలు కడిగాడు, తగ్గించుకున్నాడు. మరణం పొందినంతగా విధేయత, అనగా శివ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. అలాంటి తగ్గింపు మనకుందా? మళ్ళీ మనం పరీక్షించుకుందాం. ముగించక ముందు నన్ను క్షమించి ఆయన ఈ విషయంలో విధేయత నీకు లేదు ప్రభు, విధేయత స్నానం ద్వారా ప్రభు నన్ను కరుణించు. ఆయన ఆమె విధేయత చూపడం ద్వారా ఏ విధంగా స్వస్థపరచబడ్డాడు. పర్లోక తండ్రి, మరి యాజకులు లేవీయులు వారు పవిత్రపరచబడుతున్నారు. అదేవిధంగా దావీదు స్వస్థపరచబడ్డాడు. ఈ విధంగా ప్రభు నన్ను కూడా సమకూర్చు, నన్ను కూడా పరిశుద్ధపరచు, నన్ను కూడా విధేయత చూపిస్తున్నాను, బాగు చేయి అని వీరి వల్లే మనం ప్రార్థన చేయాలి. పుట్టుకుటి వాడు నన్ను కూడా స్వస్థపరచు ప్రభు, నా మనోనేత్రాలు తెరువు, నా గురుడితనం తీసివేయి. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గురుడితనము, కొన్నిసార్లు మనం కూడా బ్లైండ్, సైతానం కళ్ళు మూసుకుంటాడు, చూసి కూడా చూడలేని స్థితిలో ఉంటాడు, గ్రహించలేని. ఆయన తన స్వకీయతకు వచ్చిన కానీ వారు ఆయనను అంగీకరించలేదు. యేసుప్రభువు తెలుసుకోలేదు, మెస్సయ్య కాదంటున్నారు వాళ్ళు. దాన్ని ఏమంటారంటే ద సిన్ ఆఫ్ ఇగ్నోరెన్స్, ఇగ్నోరెన్స్, నిర్లక్ష్యం, గ్రహింపు లేని స్థితి అనేది కూడా ఒక చీకటి. అర్థమైందండి. కాబట్టి తర్వాత ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల విమోచన స్నానం తర్వాత యేసుప్రభువు వల్లే తగ్గించుకునే వారంగా ఉన్నాము. ఆయన పాదాలు కడుగుతున్నాడు. మనం స్నానం చేసుకోవటం కాదు, వేరే వాళ్ళకు కూడా స్నానం చేయించాలి. వేరే వాళ్ళని కూడా మనం ఏం చేయాలి? కడగాలి. ఆ యేసుప్రభువు అంటాడు, నేను చేసినట్టే మీరును ఒకరి పాదంలో ఒకరు కడుగున్నట్లు మీకు మాదిరిగా ఇలాగ చేసి. ఆ రోజులు ఏం చేసేవాళ్ళంటే, మరి బోధకుల పాదాలు ఎవరు కడగాలి? ఆ రోజుల నియమం ఏంటంటే యజమాని పాదాలు ఎవరు కడగాలి? దాసులు కడగాలి, అది నియమం. కానీ యేసుప్రభువు విరుద్ధంగా దాసుల పాదాలు యజమాని అని యేసు కడిగారు. అది నిజమైన దీనత్వం. కాబట్టి అలా ఈ తగ్గింపు మనం కలిగి ఉండాలి. ఎన్నో స్నానాలు ఉన్నాయి. తిరిగి జన్మ స్నానం కదా, ఎన్ని స్నానాలు చెప్పుకున్నాం మనం. మళ్ళీ ఒకసారి మీకు చెప్తా. విధేయత స్నానం, పరిశుద్ధపరచబడే స్నానం, సమకూర్పు స్నానం, స్వస్థత స్నానం, విమోచన స్నానం, తగ్గింపు స్నానం, కొత్త జన్మ స్నానం. ఇంకా 7 స్నానాలు బయట ఉన్నాయని ఆయన చెప్పాడు. ఎవరైనా పూర్వచంద్రులు వివరించలేదు కానీ నేను వివరిస్తున్నాను. కాబట్టి 7 స్నానాలు బైబిల్ స్టడీలో వారు వెంబడి వారు ఏం చెప్పుకుంటున్నామో ఒక్కొక్క రోజు ఒక 7 అని 7 చెడ్డ స్నానాలు, సీడ్స్ 7 బ్యాడ్ సీడ్స్. పోయిన వారం అంతకుముందు మంచి స్నానాలు, చెడ్డ స్నానాలు, ఈరోజు 7 స్నానాలు. వచ్చేవారం ఇంకొక సంగతి చెప్పుకుందాము. ఒక జైల్లో ముగింపులో ఒక స్టోరీ చెప్తాను. ఒక చెరసాలలో ఒక వ్యక్తి పట్టుబడ్డాడు, భయంకరమైన పాపం చేశాడు, నేరం చేశాడు. జైల్లో అతనికి శిక్ష వేశాడు. అతనికి శిక్ష ఏంటంటే ఉరి శిక్ష. ఏం శిక్ష వేశారు? ఉరి శిక్ష వేయగానే వెంటనే ఉరేస్తారా? కొంతకాలం చెరసాలలో పెడతారు. పెట్టిన తర్వాత ఆ చెరసాలలోకి ఎవరో ఒక చాప్లిన్ వచ్చాడు, ఒక పాస్టర్ గారు వచ్చి ఒక బైబిల్ ఇచ్చాడు. ఆ బైబిల్ అతను ఏం చేస్తుంటే విసిరి కొట్టాడు అక్కడ. తర్వాత అతను ఏం చేస్తుంటే ఒక రోజున ఎందుకు నేను బైబిల్ చదవకూడదు అని చెప్పి మరి ఆ బైబిల్ చదువుతూ మొదలుపెట్టాడు. బైబిల్ చదువుతూ మొదలు పెడతా ఉంటే తన జీవితంలో ఉన్న పాపాలన్నీ కూడా, ఆ పాపాలకు నివృత్తి ఎలా, క్షమాపణ ఎట్లా పొందుతానని బైబిల్ చదువుతూ అర్థమైంది. బైబిల్ చదివినప్పుడట తన పాపాలన్నీ కూడా యేసుప్రభువు వారు ఆయన కోసం ఆయన ఎంతగా రక్తం చెల్లించాడు, ఎంత శ్రమపడ్డాడు, నా కోసం యేసుప్రభువు ఎంతో వెల చెల్లించాడని చెప్పి తెలుసుకొని కన్నీటితో విడిచి ఒప్పుకొని యేసుప్రభువు రక్షకుడు అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత ఆ జైలు అధికారిని ఒక రోజు పిలిచాడు. అయ్యా, నేను యేసుప్రభువు నమ్ముకున్నాను, నాకు బాప్టిజం కావాలి, నాకు ఒక నీళ్ళ టబ్బు అరేంజ్ చేస్తారా అని అడిగాడు. ఏమడిగాడు? నీళ్ళ టబ్బు అంటే మునగటానికి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఎవరిని తీసుకొని వచ్చి, రాష్ట్రాన్ని ఎవరిని తీసుకొని వచ్చి ఆ నీళ్ళు అక్కడ పెట్టి
ఆ నీళ్ళలో టబ్లో ఆయనకు బాప్తిసం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన పాపాలు క్షమించబడ్డాయి. ఆయన ఉరిశిక్ష వేశారు. అంటే ఉరిశిక్ష తప్పదు. పాపం చేసి పశ్చాత్తాపడితే ఆ మనిషి పాపాలు క్షమించబడతాయి, పరలోకానికి వెళ్తాడు, కానీ జడ్జిమెంట్ మాత్రం మారదు కదా. అప్పుడు చనిపోయేటప్పుడు ఆయన అన్నాడు, నా శరీర సంబంధమైన పాపాలు తొలగిపోయాయి, ఇప్పుడు నేను చనిపోతున్నాను, కానీ నా పాపాన్ని బట్టి నేను ఇప్పుడు నరకానికి వెళ్ళను, ఎందుకంటే నేను స్నానము చేశాను, యేసు ప్రభువును నమ్ముకున్నాను, బాప్తిసం పొందాను, నేను భౌతికంగా చనిపోతాను కానీ నరకానికి వెళ్ళను, నేను పరలోకానికి వెళ్తానని చెప్పి అన్నాడు. ఆ తర్వాత అతను ఉరి తీశారు, చనిపోయి పరలోకానికి వెళ్ళాడు. కాబట్టి స్నానం చేయటం అనేది చాలా ప్రాముఖ్యం. మన జీవితంలో శుభ్రంగా ఉండాలి. మనం ముగింపులో మనం ఎలాగున్నాం? పుట్టిగుడి వాళ్ళే మరి ఉన్నామా? మోషే వలె ఎర్ర సముద్రాన్ని బాప్తిస్మ స్నానం పొందామా? విమోచన స్నానం పొందామా? కొత్త జన్మ స్నానం పొందామా? తగ్గించుకుంటున్నామా? విధేయత చూపుతున్నామా? ఎవరికి వారంగా పరీక్షించుకొని, ప్రభా నేను విధేయత చూపట్లేదు, నన్ను క్షమించు, ఓ ప్రభా నన్ను విమోచించు, ఓ ప్రభా తిరిగి నన్ను సమకూర్చు. ప్రభా దావీదు ఎంత ఏడ్చాడో, తనకున్న రాజ్యం పోయింది, తన సొంత కుమారుడే ఎదు తిరిగాడు, 4 కుమారులు చంపబడ్డాడు, తన ఉపపత్తులకు అవమానం జరిగింది, తన కూతురు చెరపబడింది, తన రాజ్యం తొలగిపోయింది. ఓ ఎంత అవమానం! కాబట్టి వీటన్నిటి విషయంలో పశ్చాత్తాపడ్డాడు, ఈ సోపుతో నన్ను కలుగుతున్నాడు, సమకూర్చబడ్డాడు. ప్రభా నన్ను కూడా సమకూర్చు. ప్రార్థన చేస్తే ఆ స్నానం మనం దేవుడు చేపిస్తే, 7 స్నానాలు మనం ఎక్కడ తప్పిపోయామో మనం ఒప్పుకుంటే దేవుడు మనల్ని సమకూరుస్తాడు, దేవుడు మనల్ని విమోచిస్తాడు, దేవుడు అన్ని కార్యాలు మన పక్షంగా చేస్తాడు. దేవుడి వాక్యమును దీవించును గాక.